ఏదైనా స్పెషల్, లేకపోతే ఏదైనా ప్రయాణాలు, ఏదైనా రాకపోకలు, ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఒకలాగా ఉండాలనే ఆలోచన కలిగి ఉంచి ఉంటాం. కానీ దేవుని చిత్తము జరిగించే వారి పక్షాన దేవుడు తోడై ఉండి ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ఏ పాటిదంటే నీటి మీద బుడగ లాంటిదండి, పువ్వు లాంటిది. ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరికి చెప్పలేము. ఈరోజు అమ్మా నాన్న నేను బజార్కి వెళ్ళొస్తా అని బండి వేసుకుని వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తానడానికి వీలు లేదు. కనుక మన జీవితాల్లో బంధువులు తోడున్నా లేకపోయినా, నా జీవితం అదే దేవుడు నాకు నేర్పించాడు. నా అనుకున్న నా బంధువులు ఎప్పుడు నిందించాలా, ఎప్పుడు అవమానపరచాలా, ఎప్పుడు హేళన చేయాలా, ఎప్పుడు నేను దూరపరచాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుని తోడు, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చగలిగితే, నీ బంధువులు లేకపోయినా, నీ అనుకున్న వారు లేకపోయినా, లేకపోతే నీ జీవితంలో ఇది అది లేకపోయినా, నిన్ను సృష్టించిన దేవుడు నీతో ఉండి ఆయన చిత్తాన్ని నీవు నెరవేరుస్తున్నావు గనక ఎక్కడైతే అవమానం వచ్చిందో, ఎక్కడైతే నింద వచ్చిందో, ఎక్కడైతే మాట వచ్చిందో అక్కడే నా ప్రభు నిన్ను ఘనపరచును గాక. ఆమేన్. సందర్భాల్లో నా గురించి చెప్పాలంటే, చిన్నప్పుడే నుంచే మా నాన్నగారు చెప్పుకోవడానికి డాక్టర్ కానీ తినడానికి తిండి ఉండేది కాదు. స్కూల్ నుంచి వస్తా 9th 10th క్లాస్ సమయంలో స్కూల్ నుంచి వస్తా అన్నం తిన్నాం, భోజనం చేయాలని చూస్తే దేశ ఖాళీగా ఉండేది. అదే ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళకి అటు ఇటు షికారులకు వెళ్ళిపోయేవాళ్ళు. మా అమ్మ మా నాన్న లవర్స్ లాగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. నేను బడికి వెళ్ళేటప్పుడు బట్టలు సరిగ్గా ఉండేవి కాదు, పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు. బంధువుల దగ్గరికి వెళ్ళారంటే ఏంటి వచ్చావు మా ఇంటికి, మా ఇంట్లో అన్నం లేదని మాట్లాడేవాళ్ళు నన్ను. ఇక మంచినీళ్ళు తాగి ఫ్రెండ్స్తో ఆ కాయలు ఈ కాయలు రోడ్డు మీద కాయలు తింటా ఉంటూ, అయినప్పటికీ చిన్ననాటి నుంచి నా జీవితంలో ఒకటే గురి, ఒకటే ఆశ, ఒకటే తలంపు. ఏ నాటికైనా నా ప్రభు నా పక్షాన ఉండి నన్ను ఆయన చిత్తంలో ఉంచడానికి కూడా ఆలోచన కలిగి ఉన్నాను. అదే రీతిగా గొప్ప దేవుడు నా పక్షాన ఉండి నా స్థితి, నా పరిస్థితి మార్చి, ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేదో అదే కుటుంబంలో అదే తల్లిదండ్రుల్ని ఘనపరిచే స్థితి దేవుడు నాకు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం పని కూడుకుంటే మన చిత్తము, మన పని, మన క్రియలు, మన ఆలోచనలు మన దేవుడు జరిగించును గాక. ఆమేన్. రెండో పాయింట్ మనం చూద్దాం. దేవుని తోడు ఎవరికి ఉంటుందంటే, మొదటి మాట దేవుని చిత్తాన్ని జరిగించే వారికి దేవుని తోడు ఉంటుందండి. రెండవది మేలు చేసే వారికి దేవుని తోడు ఉంటుంది. చాలా మంది మేలు చేసే స్థితిలో ఉన్నప్పటికీ మేలు చేసే వారిగా ఉండరు. ఆ మనసు రాదు, ఆ ఆలోచన రాదు. నీకు చేతనైతే ఎవరైనా నిన్ను సహాయం అడిగినప్పుడు ఆ సహాయము తీర్చడానికి నీవు ఆలోచన చేయాలి. కానీ వాళ్ళు సహాయం అడిగారని వాళ్ళని తక్కువగా చూడటానికి మనం చూడకూడదు, లేకపోతే హేళన చేసేవారిగా మనము చూడకూడదు, లేకపోతే అవమానపరిచేవారిగా మనము చూడకూడదు. మన దేవుడు మనకు నేర్పించిన ప్రేమ ఏంటంటే, శత్రువును ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. చూద్దాం ఆమోసు గ్రంథము, పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూద్దామండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదవగలరా? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగూ చేసిన ఎడల దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములో న్యాయము స్థిరపరచుడి. ఇప్పుడు నేను అడుగుతాను, ఒకసారి చాలమ్మా, ఇప్పుడు నేను అడుగుతాను, మన జీవితాల్లో మనం మేలులు పొందాలంటే మొదటిగా ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి లోపాలు మనం విడిచిపెట్టాలి. ఇదేందో మరి గమ్మత్తు, మనలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలుస్తాయి, కానీ విడిచిపెడతావా? విడిచిపెట్టాం. ఎందుకంటే ధనం ఉందనేటువంటి అహంకారం, లేకపోతే ఆస్తులు ఉన్నటువంటి అహంకారం, లేకపోతే వేరే వేరే అహంకారంలో చాలా మంది ఉంచి ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలండి. నువ్వు మేలులు పొందాలన్నా, మనము దీవించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, మనము దేవుని చిత్తమైనటువంటి విషయంలో దేవుని యొక్క కృపావరమును పొందుకోవాలన్నా, మొట్టమొదటిగా కీడును విడిచేవారిగా మనం ఉండాలి. ఈ కీడును విడిచేటువంటి స్థితి మన జీవితంలోకి రావాలంటే
నీవు దేవుని చిత్తాన్ని, దేవుని తోడుని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చేటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటే నా ప్రభువు చేసే కార్యం ఏందో తెలుసా? నీకు తెలియకుండానే నీ జీవితంలో కీడులుగా, అంటే దేవునికి అవిధేయతగా, దేవునికి అయిష్టంగా, దేవునికి కోపంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నా ప్రభువు విడిపించి మేలుకరమైనటువంటి జీవితము తన బిడ్డలకి దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈనాడు మనం చూస్తా ఉంటే చాలా మంది జీవితంలో వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఎలా ఉంటుందంటే, ప్రభువా నన్నే దీవించయ్యా, నన్నే ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని దీవించాయని చేసే ప్రార్థనలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే, బాధలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, ప్రాముఖ్యంగా నిన్ను ద్వేషించేవారు, నిన్ను చూసి అసూయపడేవారు, నిన్ను చూసి తక్కువగా అనుకునే వారి గురించి ప్రార్థించేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. నా ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన స్థితిగతుల్లో మనము దేవుని యొక్క మంచి, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క తోడు కలిగి ఉండాలి అని ప్రతి దేవుని బిడ్డ అనుకుంటూనే ఉంటాడు. అవునా కదా? అదేందో కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా ఉండిపోతూ ఉంటాం. ఇంకా కొంతమంది అక్కలైతే ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు తీసుకుని వస్తారు. మరలా ఎక్కడైతే పెట్టారో అక్కడే మరలా ఆదివారం దాకా అక్కడే ఉండాలి. దాన్ని చదవటం లేదు, ధ్యానించడం లేదు, దేవుని యొక్క లోతైనటువంటి మర్మాన్ని తెలుసుకోవటము లేదండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనకి చాలా ముఖ్యమండి. ఈనాడు మనం చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవుడు తెలియపరిచినటువంటి రీతిగా రెండవ రాకడ సమీపించేటువంటిది దినముల్లో మనం ఉంచి ఉన్నాం. మీరు అనొచ్చు, ఒకవేళ నా చిన్నప్పటి నుంచి కోడాలు పెడతా ఉన్నప్పటి నుంచి దేవుడు రాకడ వస్తుంది, దేవుడు రాకడ వస్తుంది అంటున్నారు, కానీ దేవుడు రాకడ రావట్లేదండి అని ఆలోచన కలిగి ఉండొచ్చు. ఇదిగో ఏదైతే దేవుని యొక్క ప్రకటన గ్రంథంలో తెలియపరచబడిందో అదే విధంగా యుగాంతము జరిగే పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. రాత్రి నేను ఒక వీడియో చూసా. ఒక ప్రాంతంలో, మన యొక్క ప్రపంచానికి దూరముగా చివరగా ఉన్నటువంటి ప్రాంతంలో సునామీ వలె ఆ నీరు ఎగిసిపడి కారులు, బిల్డింగులు సమస్తము కొట్టుకొని పోవటం నేను చూశానండి. ఇంకా మనం చూస్తా ఉంటే యెరూషలేము మీదకి యుద్ధములు, యెరూషలేము ప్రాంతంలో పరిస్థితులు, ఆ యొక్క స్థితిగతులు మార్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ యొక్క దేవాలయం కట్టాలనేటువంటి ఆలోచన వారు కలిగి ఉంచి ఉన్నారు. కనుక ఈ క్షణములో ఇక నుంచైనా మనము దేవుని తోడు కలిగి ఉండేవారిగా, దేవుని చిత్తము జరిగించేవారిగా, దేవుని విషయంలో మేలులు చేసేవారిగా మనం ఉండగలిగితే ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు కొనుక్కోబడతామా లేదా? తప్పకుండా కొనుక్కోబడతాం. అంతేగాని మనం మన స్థితిగతులు, మన చిత్తము, మన ఆలోచనలు, మన బంధువులు, మన కుటుంబాలు మనం అనేటువంటి ఆలోచన ఉంటే మనము దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉండలేము. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండం. కనుక ప్రాముఖ్యంగా మేలు చేసే వారికి దేవుని తోడు ఉంటుందండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, ఏ విషయంలో మీరు మేలులు చేశారు, ఎవరికి మీరు మేలులు చేశారు అని చూస్తే ఒకసారి కొన్ని సందర్భాల్లో ఏమీ కూడా కనపడకపోవచ్చు. కానీ ఇక నుంచైనా మీలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ కీడును విడిచి మేలును వెదపడి అలాగూ చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములు అధిపతి యెహోవా తోడుగా ఉంటారండి. దేవుని తోడు మనకు ఉంటే మనకు చాలా, లేదా ఏమండి? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. కనుక దేవుడు మనకు తోడుంటే కష్టములో, నష్టములో, బాధలో,
వేదనలో శోధనలో దేవుడు తోడుగా ఉంటే ఏ బాధ, ఏ దిగులు, ఏ చెంత, ఏ యొక్క సమస్యలు మన దరిదాపులకు రావు. కనుక దేవుని తోడు ఉంటే, దేవుని తోడు మనం పొందుకోవాలంటే మేలును చేసేవారిగా, మంచి ప్రవర్తన కలిగి ఉండేవారిగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. 3వ పాయింట్ మనం చూడగలిగినట్లయితే సుబుద్ధి కలిగి ప్రవర్తించేవారిగా మనం ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందామండి. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దావీదు ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఉన్నాడు. సుబుద్ధి కలిగి ఉండటం మనకి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. సుబుద్ధి కలిగి ప్రవర్తించేవారిగా మనం ఉండాలి. ఈనాడు మనం చూస్తూ ఉంటే కొంతమంది యొక్క మాటలు, కొంతమంది యొక్క ప్రవర్తన, కొంతమంది యొక్క ఆలోచన, కొంతమంది యొక్క నడిపింపు వారి సొంత విషయాల్లో ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుని చిత్తమైనటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉండేవారు ప్రతినిత్యము వారిని పరిశోధించుకుంటారు. హల్లెలూయా. వారిని ఒకసారి నేను ఏం చేస్తున్నాను, ఎలాగుంది, ఏంటి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. నేను అంటాను, దావీదు తోడుగా ఉండబట్టే గొర్రెల కాపరిగా ఉన్న స్థితి నుంచి రాజుగా దేవుడు మార్చాడు, చక్రవర్తిగా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అనేకమైన విషయాల్లో, అనేకమైనటువంటి విషయంలో దేవుడు తోడుగా ఉన్నాడు. అనేకమైనటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా దేవుడు తోడుండబట్టే విజయం తనకి వచ్చి ఉందండి. ఈనాడు మనం కూడా గమనిస్తూ ఉంటే మంచి ప్రవర్తన కలిగి ఉండేవారమై మనము ఉండాలి. ఒక వ్యక్తి మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, అవునా కదా? అదే వ్యక్తి చెడ్డవాడు అనిపించుకోవడానికి ఒక సెకండ్ చాలు, లేకపోతే కొన్ని సెకండ్లు, ఒక నిమిషము సరిపోతుందండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనం పొందుకోవాలండి. ఈనాడు మనం చూస్తూ ఉంటే దేవుడు తన బిడ్డలందరి కొరకు ఎన్నో శ్రేష్టమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎన్నో గొప్ప సూచక్రియలు చేస్తున్నప్పటికీ ఆ సమయము పొందుకున్నంతసేపు, ఆ అవసరత తీరినంతసేపు దేవుడు అంటున్నారు. అది తీరిపోయిన తర్వాత మళ్ళా వేరే లోకము రీతిగా ఉండేవారు లేకపోలేదు. ఆ సంఘములో ఒక కుటుంబము భార్యాభర్త పెళ్ళై 7 సంవత్సరాలు అయింది, వారికి పిల్లలు కలగలేదు. వారికి పిల్లలు కలగక ముందు ఎంతో భక్తి, ఎంతో పరిశుద్ధత, ఎంతో యథార్థత, మేము సంఘానికి వెళ్ళక ముందే మాకంటే ముందుగా ఉండి పరిచయం చేసేవారు, దేవుని యొక్క సన్నిధిని శుభ్రపరిచేవారు, అన్ని చక్కగా కుర్చీలేసి అంతా చక్కగా సరి చేసేవాళ్ళు. దేవుడు వారి ప్రార్థన, మా ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన ఆలకించి వారికి చక్కని కుమారుని ఇచ్చాడండి. ఇచ్చిన మనస్థితి ఆదివారమే ప్రభు సన్నిధిలో వాళ్ళు కనపట్ల. ఏంటి బ్రదర్ ప్రార్థనకు రావట్లేదంటే, ఎక్కడ వర్క్ ఎక్కువైంది సార్, ఎక్కువైపోయింది పాస్టర్ గారు. ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదంటే, ఎక్కడండి పిల్లగాంట చూసుకోవటమే సరిపోతుందండి. చూసారా, మనిషి జీవితంలోనేమో ఏదైనా ఆశ, ఆలోచన, తలపులు పొందిన దాకేమో దేవుడు కావాలి, పొందిన తర్వాత ఏమో వారు వేరే ఆలోచనలు కలిగి ఉండేటువంటి స్థితిగతులు ఎదురవుతున్నాయి. మరొక సిస్టర్ ఇప్పుడు మస్కట్ ప్రాంతంలో పని లేక రోజుకి ఒక టీ గ్లాసు, ఒక రొట్టె ముక్క తిని ఉంటుందండి. పాస్టర్ గారు మస్కట్ వెళ్తున్నాం, మేము ముందేమో కువైట్ వెళ్తున్నాం అంది. అమ్మ కువైట్ కాదు, ఎక్కడికి కాదు, ముందు పరిస్థితులు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పరిస్థితులు సరిగ్గా లేవు, అక్కడేమో చాలా ప్రమాదాలు, ఇబ్బందులు వస్తాయి. ఇక్కడేమో అదంటున్నారు, ఇదంటున్నారు. వెళ్ళిన దాకా బాగానే ఉన్నది, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదమ్మా, జాగ్రత్త అంటే లేదండి ఎంత అయిపోయిందని చెప్పేసి అని కొన్ని విషయాలు నా దగ్గర గోప్యంగా దాచిపెట్టి కువైట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెడుతుంది, ఫోన్లో మాట్లాడడానికి కూడా లేదు, ఓన్లీ టెక్స్ట్ వాయిస్ మెసేజ్ పెట్టమే. వాయిస్ మెసేజ్ పెట్టి, పాస్టర్ గారు మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు, ఇక్కడ బ్రతకలేకపోతున్నాం, చావలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కన్నీరు మీద అవుతుంటే మేమంతా కూడా ఎంతో బాధతో ప్రార్థనలు చేస్తూనే ఉంచి ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన, మన యొక్క స్థితిగతులు, మన యొక్క జీవన విధానము సుబుద్ధి కలిగి ఉండడానికి మనం ఆలోచన కలిగి ఉండాలండి. ఎప్పుడైతే నా ప్రియ దేవుని బిడ్డలారా మన జ్ఞానము, మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన చిత్తం కలిగి మనం ముందుకు వెళ్తామో అది నెరవేర్చబడలేము. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది అనిపిస్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అయిపోతుంది అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తము నెరవేర్చేటువంటి స్థితి,
మంచి పరివర్తన, మంచి పరిశుద్ధత, మంచి నీతి, మంచి యథార్థమైనటువంటి హృదయం మనం కలిగి మనం పని ఆరంభిస్తే ఆ పని దేవుడు జరిగించును గాక. ఎలాగా? ఆయన తోడై ఉన్నాడు గనక, ఆయన మనతో ఉన్నాడు గనక మన పక్షాన దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. 4వ పాయింట్ మనం చూద్దాం. దేవుని తోడు ఎవరికి ఉంటుంది? దేవుని తోడు మనం ఎలా పొందుకోవాలి? 4వ పాయింట్, దేవుని మార్గమును అనుసరించే వారికి. ఈనాడు మన జీవితంలో, మన స్థితిగతుల్లో, మన యొక్క ప్రయాణాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మార్గాల్లో పయనించేవారు వారి యొక్క స్థితిగతులు వేరుగా ఉంటాయి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకున్నామండి. విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. హల్లెలూయా. అంటే మన కుటుంబాలు స్థిరపరచబడతాయి. మనకు విరోధముగా అపవాది క్రియలు మనకు రాకుండా అపవాదిని జయించేటువంటి ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక దేవుని మార్గములను అనుసరించే వారికి, అంటే ఏదైతే దేవుని వాక్యము తెలియపరుస్తుందో ఆ వాక్యానుసారంగా జీవించే వారికి, ఏదైతే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము మనల్ని ఏ రీతిగా అయితే జీవించమంటుందో, ఏ రీతిగా అయితే నడువమంటుందో, ఏ రీతిగా అయితే బ్రతుకుమంటుందో, ఏ రీతిగా అయితే మన జీవితాన్ని దేవునికి అప్పగించమంటుందో ఆ రీతిగా మనం ఉండగలిగితే మొట్టమొదటిగా మన కుటుంబానికి రక్షణ ఉంటుందండి. ఈనాడు మనం చూస్తామంటే తల్లి తండ్రి ప్రార్థన చేసేవారుగా ఉంటే బిడ్డలు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులు గొడవాడుకునే వాళ్ళుగా ఉంటే బిడ్డలు ఏం చేస్తారు? ఏమండి? గొడవాడుకునేటువంటి పరిస్థితులు. ఈరోజు కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు కరువైపోయినాయి. అమ్మేమో టీవీ చూస్తూ ఉంటే నానేమో ఫోన్ చూస్తాం. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు కూడా ఏదో ఫోన్లో, ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ ఉంటారు. ఆనాడు వెనకటి రోజుల్లోనే నాకు బాగా గుర్తు, ఆకుబడి ప్రాంతంలో మా తాతయ్య మా నాయనమ్మ ఉండేవాళ్ళు. అక్కడ రొట్టెలు చేస్తూ ఉండేవాళ్ళు, జొన్నల రొట్టెలు. అక్కడ అందరూ కూడా చుట్టూరు కూర్చొని హాయిగా తింటూ మాట్లాడుకుంటూ చక్కగా అది ఇదని సరదాగా మంచిగా మాట్లాడుకునేటువంటి వారు. ఈరోజు అది లేదు. ఒక చోట కుటుంబం మొత్తం కూర్చొని ప్రభువుని స్తుతించడం లేదు, ఆరాధించడం లేదు, ఘనపరచడం లేదు, ఆయన్ని కొనియాడటం లేదు. ప్రార్థనా జీవితాలు లేవు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మన మార్గాలు, మన ఆలోచనలు, మన తలంపులు వేరైపోతూ ఉన్నాయి. కానీ దేవుని మార్గాలను అనుసరించే వారికి తప్పకుండా ఒక ప్రొడక్షన్, ఒక దేవుని యొక్క కృప, ఒక దేవుని యొక్క తలంపు తప్పకుండా తోడై ఉంటుంది. అందుకని ప్రాముఖ్యంగా ఈ మాటలు మనం చూస్తూ ఉంటే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క మాటలు మనం గైకొంటూ వాటి ప్రకారము జీవించే వారిగా మనం ఉండాలి. నేను తెలియపరుస్తాను, నేను వ్యక్తిగత ప్రార్థనా జీవితం లేకుండా మిమ్మల్ని ప్రార్థించడానికి తెలియపరచాను అనుకోండి, ఆ మాట మీ జీవితంలో ఫలభరితంగా మార్చబడదు. వాక్యము చెప్పే నేను వాక్యానుసారంగా జీవించకపోతే ఆ వాక్యము సరైనటువంటి ఫలించేటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించలేదు. అందుకని పెద్ద పెద్ద సేవకులు మీటింగ్లైనా ఎక్కడైనా కానీ తెలియపరిచింది ఏంటంటే, వాక్యము చెప్పే మనము వాక్యానుసారంగా జీవించడానికి మొదట సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని మార్గాలను అనుసరించేవారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉండాలండి. దేవుని ఆజ్ఞల్ని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించేవారు అయి ఉంటారు. తద్వారా దేవుని ప్రేమను వారు పొందుకుంటారు. నమ్మదగిన దేవుడు మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఎగ్జాంపుల్ కరోనా టైంలో మన ముందు ఎంతమంది చనిపోలేదండి. కరోనా టైంలో మన పక్కన తెలిసిన వారు అంతదాకెందుకు, కరోనా టైంలో ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి, మాట్లాడుకోవడానికి, చూడటానికి కూడా వీలు కాల. అవునా కదా? అలాంటి భయంకరమైనటువంటి విషయంలో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కనుక
ఈనాడు సజీవులుగా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని మార్గాన్ని అనుసరించే వారికి దేవుని తోడు ఉంటుంది. 5వ మాట, చివరి మాట నేను తెలియపరిచి ముగించడానికి ఇష్టపడుచున్నాను. 5వ మాట, దేవుని దృష్టికి అనుకూలమైనవి జరిగించేవారు. అది మనం చదువుకున్న వాక్యమును ప్రవీణత కలిగి వారికి చివరగా యథార్థవంతులకు ఆయన తోడు ఉంటుంది. సామెతల గ్రంథము చూద్దామండి, పరిశుద్ధ లేఖనము తెరిచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనాన్ని చదవగలరు ఎవరైనా? కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. హల్లెలూయా. ఈ వాక్యం ఏం తెలియపరుస్తుంది? 2 రకాలుగా తెలియపరుస్తుంది. ఒకటేమంటుందంటే కుటిలవర్తనుడు అంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేసేవారు, దేవునికి అయిష్టంగా ఉండేవారు యెహోవాకు అసహ్యులండి. అలాంటి వారిలో లెక్కలో మనం ఉండడానికి వీలులేనే లేదు. కానీ మనం ఎలాంటి వారిగా ఉండాలంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడండి. చూద్దామా మనలో యథార్థత ఎంతవరకు ఉంది? ఎంతవరకు మనం నీతిమంతులుగా ఉంటున్నాం? ఎంతవరకు మనం పరిశుద్ధంగా ఉంటున్నాం? ఎంతవరకు దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క సేవకుడు తెలియపరిచినటువంటి వాక్యానుసారంగా జీవిస్తున్నాం అన్నది ఒకసారి ప్రశ్నించుకుంటే కొన్ని సందర్భాల్లో అవి చేయని వారిగా మనం ఉంటూ ఉంటాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడుని మనం కలిగి ఉందాం. యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉందాం. పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉందాం. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉందాం. కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. కానీ వెనుకడుగు వేయటానికి వీలు లేదు. శ్రమను జయించే వారిగా మనం ఉండాలి. డేవిడ్ ఇర్మియా గారు ఒక మాట తెలియపరిచాడు, ఒక సూత్రం. ఆ సూత్రం పేరు ఏంటంటే టైలర్ స్విచ్. టైలర్ స్విచ్ లో ఏమంటాడంటే ఆయన డేవిడ్ ఇర్మియా గారు ఒక సేవకుడు తెలియపరుస్తుంటే నేను విన్నటువంటి మాట అది, అపవాది అంట మిమ్మల్ని ఏ విషయాల్లో పడేయాలో ఒక ఫైల్ రెడీ చేసుకొని ఉంటాడంటండి. ఉదాహరణకి మరియమ్మ గారు ఉన్నారనుకోండి, ఆ మరియమ్మ గారు ఎప్పుడు రక్షణ పొందింది, ఆమె ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది, ఆమెలో ఉన్న బలహీనతలు ఏంటి, ఆమెలో ఉన్నటువంటి బలములు ఏంటి అనేది ఒక ఫైల్ ఉంటూ ఉంటుంది. ఉదాహరణకి టైలర్ ఉన్నాడు, టైలర్ ఏం చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కరికి ఒక సైజు ఉంటుంది. డ్రెస్ కుట్టాలంటే అందరికి ఒకే సైజు కుట్టి అందరూ వేసుకున్నట్టు కుదిరిద్దా? స్త్రీలకు ఒక వర్గంలో ఒక స్టైల్లో ఉంటుంది, పురుషులకు ఒక వర్గంలో ఉంటుంది. పురుషులకు చొక్కాలు ఒక రకంగా కుట్టాలి, ప్యాంట్లు ఒక రకంగా కుట్టాలి, డ్రెస్సులు ఒక రకంగా కుడితేనే వాడికి ఆ సైజు ఉంటుంది. అదేవిధంగా అపవాది కూడా ఎవరి ఆలోచనలు, ఎవరి తలంపులు, ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నాయో ఒక ఫైల్ పట్టుకొని ఉంటాడండి. ఇప్పుడు మనకన్నా కుటుంబం ఉంది, సంఘం ఉంది, బిడ్డలు ఉంది, వారిని చూసుకోవాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని కృపలో ఎదగాలనే ఆలోచన కలిగి ఉంటాం. అపవాదికి ఏం పని లేదు, ఒకటే పని, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక మనలో ఉన్నటువంటి బలహీనతలు అపవాదికి తెలుసు. అయినప్పటికీ ఆ బలహీనతలు తొలగించుకోవడానికి దేవుని తోడుని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని తోడుని మనం కలిగి ఉన్నాం. మనుషుల తోడు మనకు అవసరంలా, రాజకీయ నాయకుల తోడు మనకు అవసరంలా, వేరే వాళ్ళ తోడులు మనకు అవసరంలా. మనల్ని సృష్టించిన మన తండ్రి అని మనం చూస్తున్నా, మనల్ని బలపరుస్తున్నా, మనల్ని నడిపిస్తున్నా, మనల్ని పోషిస్తున్నా, మనల్ని కాపాడుతున్న మన తండ్రి అయిన మన దేవుని తోడుని మనం పొందుకుంటే ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి ఆ ఆలోచన, ఆ నడిపింపు దేవుడు మనకు దయచేస్తాడు. రెండవదిగా మేలు చేసే మనసు మనకిస్తాడు. మనలో ఉన్నటువంటి కీడులు, మనలో ఉన్నటువంటి మాటలు, మనలో ఉన్నటువంటి కోపాలు, మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనది సమస్తము తీసివేసి ఆయన మేలులు పొందేటువంటి జీవితం దేవుడు మనకి దయచేస్తాడు. మూడవదిగా సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారిగా. కొంతమందిని మనం చూస్తూ ఉంటే ఓర్పు మాట్లాడితే చాలు ఎక్కడికి వచ్చిందో కోపం ఇంత ఎత్తున ఎగురుతూ ఉంటారు. పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కుటుంబాల్లో పిల్లల మీద కోపం పడేవారు, లేకపోతే భార్య భర్త మీద కోపం, భర్త భార్య మీద కోపపడేవారు లేరా అంటే చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలు కోపపడటానికి వీలు లేదండి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, వారిరువురు కలిసి బిడ్డల్ని ప్రేమించాలి, బిడ్డలు వారిని ప్రేమించే కుటుంబం ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలో దేవుడు తప్పకుండా ఉంటాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుని మార్గాలను అనుసరించే వారిగా. ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయండి.
మనం ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి, ఇది ఒక మట్టి దారి, తర్వాత హైవే, తర్వాత ఇంకొక మార్గము, తర్వాత రైలు మార్గము, తర్వాత విమాన మార్గం, అనేకమైన మార్గాలు ఉంటాయి. కానీ మన మార్గం ఏమై ఉండాలంటే దేవుని యొక్క మార్గమై మన మార్గము ఉండాలి. ఇరుకు మార్గంలో మనం పయనించాలి. ప్రార్థనకు రాగానే వెంటనే దీవెనలు కావాలి, అపార్ట్మెంట్లు కావాలి, కార్లు కావాలి, లేకపోతే బంగారం కావాలంటే కుదరదు. దేవునిచే నీవు మంచి తోడు నీడ కాపుదల పొందాలంటే నీ జీవితంలో తప్పకుండా శ్రమలు, శోధనలు, వేదనలు అనుభవించవలసిందే. అవన్నీ అనుభవించిన వెంటనే నీ జీవితం ఆనందముగా, సంతోషముగా, సమాధానముగా, దేవుని తోడుతో నింపబడి ఉంటుంది కనుక ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు దయచేస్తాడు. కనుక దేవుని మార్గాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలి. చివరగా 5వ మాట, యథార్థమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలండి. లోపలకు ఒకటి బయటకు ఒకటి మాట్లాడటానికి వీలు లేదు. మనం ఎలాంటి వారిగా ఉండాలంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క చిత్తము జరిగించేవారుగా యథార్థమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇందా మేము మంగళగిరి ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ ఇబ్బంది సమస్యలు ఉండి అయ్యగారు మనం ఎన్నింటికి వెళ్ళాలి అక్కడికి అన్నప్పుడు 12 మనం అక్కడ ఉండాలంటే 12 మనం ఉంటామో లేదో అని కొన్ని సందర్భాల్లో స్పీడ్గా రావటం, చూసుకోవటం, అంటే పరిస్థితులు అన్ని చూసుకొని నేను వచ్చినప్పటికీ నన్ను నడిపించింది, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది దేవుని తోడుండబట్టే దేవుడే మమ్మల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ రీతిగా నీవు ఉన్నావో, ఏ స్థితిలో నీవు ఉన్నావో పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఈ యొక్క ఉపవాసపు ప్రార్థనలు బట్టి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడండి. మన జీవితంలో విజయం పొందాలన్నా, మన జీవితంలో శ్రమలు జయించాలన్నా, మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి పొందుకోవాలన్నా ఈ ఉపవాస ప్రార్థన మనకు ఎంతో అవసరమై ఉన్నది. శరీరానికి ఏం కావాలో అవన్నీ మనం అందిస్తావా లేదా? పొద్దున్న లేచిన కానీ టీ, లేకపోతే తర్వాత బూస్ట్, లేకపోతే తర్వాత కాఫీ, లేకపోతే ఇక ఆహారం విషయాలకు వస్తే ఉదయాన్నే మనం ఏం తినాలో ఒకరోజు ముందుగానే అనుకుంటాం, అవునా కదా? ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మనం ఏ రీతిగా ప్రార్థించుకోవాలి వెళ్ళాలన్నది జ్ఞాపకం ఉండదు. కానీ శరీర సంబంధమైన విషయంలో ఏం తినేదా? ఉదయం ఈరోజు ఉపవాసం కనుక ఉదయం పూట లేకపోతే రాత్రి గట్టికి తినేద్దాం అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. హల్లెలూయా, అవునా కదా? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు కలిగి వెళ్ళే వారమై ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఒక ఆయుధముగా మార్చబడును గాక. ఈ ఉపవాస ప్రార్థన మనలో ఉన్నటువంటి బంధకాలు తొలగించబడును గాక. ఈ ఉపవాస ప్రార్థన దేవుని తోడు పొందుకునేటువంటి అట్టి కృపతో మనల్ని నింపును గాక. ఇక మధ్యాహ్నం వస్తే ఏమొచ్చింది? మధ్యాహ్నం ఏం తినాలో ఆలోచన. ఇక సాయంత్రం ఇక రాత్రి భోజనానికి ముందే మళ్ళీ స్నాక్, మళ్ళీ భోజనం. ఈ శరీర సంబంధమైన విషయంలో ఇంత ఆలోచన కలిగి ఉంటున్నామే. నీలో ఉన్నటువంటి ఆత్మ విషయంలో ఏ ఆలోచన కలిగి ఉంటున్నా? ప్రార్థన చేస్తున్నావా? సరే, చేసి ఎంతసేపు? కొంతమంది ప్రార్థన టిఫిన్ చేసేటప్పుడు ఏవా ఇదిగో అని తినేవాళ్ళు, భోజనం చేసేటప్పుడు తినేవాళ్ళు, సాయంత్రం మళ్ళా భోజనం చేసేటప్పుడు తినేవాళ్ళు. అలా ఉండడానికి వీలు లేదండి. శరీర సంబంధమైనటువంటి విషయంలో మనం ఏ ఆలోచన కలిగి ఉన్నామో ఆత్మలో కూడా అలాగే బలపడాలి. కనుక వీటి రీతిగా ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన బట్టి దేవుడి శ్రేష్టమైనటువంటి తోడు మీ అందరికీ ఉంది. మిమ్మల్ని అనేకమైన విషయాల్లో దేవుడు బలపరిచి మీ కుటుంబాల్లో క్షేమము, మీ కుటుంబాల్లో ఆశీర్వాదము, మీ జీవితంలో ఏదైతే ఇంకా కొరతగా ఉందో, ఏదైతే ఇంకా జరగలేదో, ఏదైతే ఇంకా జరిగించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో అది దేవుడు జరిగించి ఆయన ఉన్నతమైనటువంటి తోడు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యము దేవుడు జరిగించును గాక. ఆమేన్. దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మా దేవ, మా తండ్రి, మీకే స్తోత్రమయ్యా. ఇదిగో మీ తోడు, మీ నీడ, మీ కాపుదల ఉన్న వారి జీవితంలో ఎలాగుంటాయని బహుసూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మీ దాసునైనా తండ్రి కృపారావు గారిని మీరు ప్రేరేపించి ఇటు రీతిగా ఈ ఉపవాస ప్రార్థనలు తండ్రి మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, మీ దాసుడునైనా తండ్రి పక్షాన మీరు తోడుగా ఉండి ఆశ్చర్యకార్యాలను మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ దాసుడికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దాసుడు చేసే ప్రతి పరిచర్య నూరంతలుగా మీరు ఆశీర్వదించి దీవించుదురు గాక. ఇదిగో తండ్రి, స్థానిక సంఘ బిడ్డలు తండ్రి ప్రార్థనలు ఏకీపిస్తున్నారు తండ్రి.
వారు ఇంతవరకు దేని మీద ఆధారపడ్డారు, ఏ తోడు పొందుకోవాలనుకున్నారు, ఏ విషయంలో ఆలోచన కలిగి ఉన్నారు, అదంతా కాదు. కానీ నన్ను సృష్టించిన దేవుడు నాకు తోడుగా ఉంటే చాలైనటువంటి మనసుని బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. వారి యొక్క కుటుంబాలని, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మీరు నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరు ఏ ఏ బాధల్లో, ఏ ఏ శ్రమల్లో, ఏ ఏ ఇబ్బందులు, ఏ ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభా, మనందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని నా దేవుడు నాకు తోడుగా ఉండి అద్భుత కార్యాలు జరిగిస్తున్నటువంటి ధైర్యము నీ బిడ్డల జీవితంలో మీరు స్థిరపరచుదురు గాక. నీ బిడ్డల తండ్రి ఏ పని చేస్తున్నా కానీ అధైర్యము, లేకపోతే పిరికితనము, లేకపోతే నేను తండ్రి వేరే వేరే ఆలోచన రాకుండా నీ బిడ్డలు మీరు ధైర్యపరచుదురు గాక, బలపరచుదురు గాక, నీ ఆత్మ చేత నింపుదురు గాక. గొప్ప కృప, గొప్ప ప్రేమతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ మాటలు బోధించేటువంటి అట్టి జ్ఞానం నాకు దయచేసినందుకు స్తోత్రాలు తెలియపరుస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు.